ఇంకొక డౌట్ అయ్యా, ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం. 5:6-5 అయ్యా. చెప్పండి, చదువు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. దీన్ని కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా అయ్యా? ఎల్లప్పుడూ చెడ్డదే అని యెహోవా చూచి, దీన్ని కొంచెం అర్థం చెప్పరా అయ్యా దీనికి? ఇప్పుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచాను. ఇందులో మీకు అర్థం కాని విషయం ఏంటో నాకు అర్థం కాలేదమ్మా. అంటే అయ్యా ఏంటంటే డౌట్. వందనాలయ్యా. వందనాలు. ఆ ఊహ ఎల్లప్పుడూ చెడ్డదై ఉంది కదా. రేపు మనం న్యాయపీఠం దగ్గర పోయినప్పుడు మన ఊహల తలంపులను బట్టి చెడ్డవిగా ఉన్నాయని చెప్పేసి తీర్పు ఏమన్నా ఉంటుందా, లేదా క్రియలను బట్టే మన తీర్పు ఉంటుందా అనేది ఈ విషయాన్ని మీరు ఏ చర్చికి పోతారండి? మేము మొన్నటి వరకు సిఎస్ఐకి పోయి అక్కడ నుంచి ఇప్పుడు పెద్దకొస్తూ పోయినాయా. సంతోషం, ఏం పర్వాలేదు. ఊరికే నేను తెలుసుకోవాలని అడిగాను తప్ప మీరు ఎక్కడున్నా దేవుని బిడ్డలే, పర్వాలేదు. ఇప్పుడు ఈ ప్రశ్నకు నేను లోగడ చాలాసార్లు వేరే వేరే సందర్భాల్లో సమాధానం చెప్పాను, మళ్ళీ చెప్తాను. మీరు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి, చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును అని ఉందమ్మా అక్కడ. చూసారమ్మా? మీ బైబిల్లో ఉందా? మీ బైబిల్లో చూసారా ఈ వచనం? చూసామయ్యా, చూసాం. ఏమనుంది? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే. ముందేమన్నాడు? తాను జరిగించిన క్రియలు అన్నాడా లేదా? మళ్ళీ అదే వచనంలో రెండోసారి రిపీటెడ్గా దేహముతో జరిగించిన వాటి క్రియలు చొప్పున అన్నాడు కదా. గనుక క్రైస్తవ పరిశుద్ధత అంటే ఏమిటంటే, చెడు చెయ్యాలనే కోరిక మనకు కలిగినప్పుడు అది క్రియగా రూపుదాల్చకుండా పరిశుద్ధాత్మ శక్తితో అడ్డుకోవడం, మన మనోబలంతో అడ్డుకోవడం, ఆత్మ నిగ్రహంతో అడ్డుకోవడం. లోపల చెడు తలంపు కలిగింది, అది చేయకుండా నేను కార్యరూపం దాల్చకుండా అడ్డుకోవడమే క్రైస్తవ పరిశుద్ధత. మహిమ శరీరాలు వచ్చిన తర్వాత చెడు చేద్దామనే కోరికే కలగదు అసలు. దేవునికి కూడా అసలు చెడు చేద్దామనే కోరికే ఉండదు. కనుక దేవుని పరిశుద్ధత వేరు, క్రైస్తవ పరిశుద్ధత వేరు. దేవునికి చెడు చేద్దామని ఊహే రాదు అసలు. కానీ మనకు ఆ ఊహ వచ్చినా అది చెయ్యకుండా మనము దేవుని భయంతో ఆగుతాము, దేవుడిచ్చే శక్తితో మనం ఆగుతాము. మన చెడు తలంపులు చెడు క్రియలుగా మారకుండా మనం పోరాడడమే పరిశుద్ధత కొరకు పోరాడడం. అమ్మ ఓకేనమ్మా? అదే మన జయ జీవితం. వందనాలయ్యా. రైట్ రైట్.